జ్యోతి. లైక్ హీ సెడ్ విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. తిన ఎంత మాస్ ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడో ఐఎమ్ దట్ కామ్. చాలా భయస్తురాలని, లోపల ఇష్టమన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిలిపి పనులు, యూ విల్ సీ దట్ ఆల్ చిలిపి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ awe and innocence you will see it. Yeah. So now tell me, there's so many couples in this movie in that sense. Four couples in this film. Yeah. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? చెప్పండి. రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడి దేవుళ్ళు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటారు. ఆయన పక్కన ఉంటే సార్ నాకు అర్థం కాదు ఏంటంటే, డ్యాన్స్ ఉందనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది, నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ, నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని. అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ బైరాస్ వైఫ్. నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోతో పెళ్లి చేసుకున్నాను. జనరల్ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని, బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు అది అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్, అంటే చదువుకుని బాగా ఉన్నాం. చదువుకోలేదు సార్, సార్ అట్లీస్ట్ చూడడానికి అలా ఉంటాం కదా, చదువుకోలేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్? అంటే నాకు తెలిసి స్కూల్లో, అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకవచ్చు ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏమైందంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అదేదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్? లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసాను. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఈజ్ అబౌట్ 30 years జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లా ఏమి ఉంటుంది నాకు తెలిసిందో. బికాజ్ ఏ సీన్ తీసేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు అయిపోద్ది. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదేనా, దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా, కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయే అంత క్యారెక్టర్. బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్, బట్ హిస్ ఇంటెన్షన్ మైట్ బీ రాంగ్, హీ మైట్ బీ ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్? బట్ నేను ఒకటి చెప్పినా, వీళ్ళందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్. డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షాట్ లో ట్రైలర్ లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్ గా నా తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. అదే కూడా ఫ్లోలో మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది ఏదన్నా వల్ల. మీ వాళ్ళందరూ కలిసి పవన్ కూడా వస్తారండి. సో చెప్పండి, మీకు హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. నైస్. లెట్స్ పాస్ ఇట్ టు యూ. యూ బిన్ ద క్వైట్ వన్ లాట్. చాలా కామ్గా. బెంగళూరు అమ్మాయి అందుకనే భాష రాదు, తను ఒక్కదానికి. ఓ సారీ, తెలుగు రాదు? నో అర్థమవుతుంది, కొంచెం స్లో. అంటే మాకు కూడా కన్నడ కూడా చదువుతాను కానీ అర్థం కాదు. నా పేరు రాధ్య, ఐమ్ ఫ్రమ్ బెంగళూరు. ఐ ప్లే ద క్యారెక్టర్ మాధురి. సూర్య ఇస్ మై బాయ్ ఫ్రెండ్. Madhuri is a very expressive, very hyper girl. She's a very relatable character actually. I am not like her. I think I behave like that when I'm very hangry. Okay. So something very relatable happened. But I had so much fun playing the character. It is my first Telugu film. So chala, like everything little was lost in translation.
but I had a lot of fun on set. So you think all these people were grouping, talking in Telugu when you didn't understand? Or Yeah, so There is a- most of the time, no. Actually, no. The thing is, పర్లేదు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా no. నో ఫ్రెండ్షిప్ They నో did- ఎనిమీస్. No. I did. చాలా అర్థం అయింది సెట్లో బట్ సమ్టైమ్స్ ఏమైనా లైక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో దే టు మేక్ అ జోక్ ఎవ్రీబడి ఈస్ లాఫింగ్ ఐమ్ లైక్ hey tell no what is this okay hey tell no translate please so that little I lost out on a lot of good jokes especially when Mani used to make jokes. మీరండి హ్యూమర్ ఆఫ్ ద గ్రూప్. Yeah, he's got a really good sense of మైక్ కూడా humor. భయపడతారు ఫస్ట్ అంత హ్యూమరా? నేను మొదలు పెడతాను ఫ్రెండ్ మీతో. So yeah, that happened and I have a question for you sir. ఓ అందరు ఇప్పుడు నా కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వచ్చారు అందరూ. అర్థమైపోయింది. ఓకే మాట్లాడుతున్నా మీకు ఒక క్వశ్చన్ అయితే ఉంది. చెప్పు. What's the craziest thing you have done to get a girl's attention like when you were a kid? డౌన్లోడ్